పాకిస్తాన్లో రాజకీయ సంక్షోభం ఏర్పడనుందా? ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అధ్యక్ష పదవిపై కన్నేశారు. పదవిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆసిఫ్ మునీర్ తనను తాను రక్షకుడుగా చెప్పుకునే ప్రయత్నాలు కూడా చేసినట్టు తెలుస్తుంది. దేశ సేవ కోసం దేవుడు తనను పుట్టించాడని చెప్పి మునీర్ చెప్పుకొచ్చాడు. మునీర్ వరుస అమెరికా పర్యటనలతో వార్తలకు మరింత బలం చేకూరుతుంది. భారత్తో యుద్ధంలో ఓడిన తర్వాత మునీర్కి ఫీల్డ్ మార్షల్ పదోన్నతి కట్టబెట్టారు పాక్ పీఎం షహబాజ్ షరీఫ్. ఒక్కసారి మనం చూస్తే కనుక బ్రసెల్స్లో ఆయన ఏదైతే ఒక మీటింగ్ అటెండ్ అయ్యారు, మీటింగ్ అటెండ్ అయిన దగ్గర వాషింగ్టన్కి వెళ్ళేటప్పుడు ఆయన కొంతమంది సీనియర్ జర్నలిస్టులకి ఏం చెప్పాడు? గాడ్ హ్యాస్ మేడ్ మీ ప్రొటెక్టర్ ఆఫ్ ద కంట్రీ. ఐ డు నాట్ డిజైర్ ఎనీ పొజిషన్ అదర్ దాన్ దాట్. ఐఎమ్ ఎ సోల్జర్ అండ్ మై గ్రేటెస్ట్ డిజైర్ ఇస్ మార్టియర్డమ్. అంటే నేను పాక్ కోసం, పాక్ ప్రభుత్వం కోసం, పాక్ దేశ ప్రజల కోసం నేను ప్రాణాలైనా అర్పిస్తాను, నేను ఒక రక్షకుడినే అని చెప్పుకొచ్చారు. కానీ ఒక్కసారి మనం చూస్తే కనుక షహబాజ్ షరీఫ్ అలాగే మినిస్టర్ మొహసిన్ నఖ్వీ కూడా ప్రెసిడెంట్ అవ్వాలని మునీర్కి ఎప్పటికీ లేదు అని వాళ్ళు కూడా చెప్పుకొచ్చారు. కానీ గతం ఒక్కసారి మనం చూస్తే కనుక గతంలో ఫీల్డ్ మార్షల్ పోస్ట్ తీసుకున్న అయూబ్ ఖాన్ ప్రెసిడెంట్ అయ్యాడు. దాని తర్వాత అయూబ్ ఖాన్ తర్వాత ఇప్పటిదాకా ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి తీసుకున్న ఒకే ఒక నెక్స్ట్ వ్యక్తి ఆసిఫ్ మునీర్. సో ఈయన కూడా ప్రెసిడెంట్ అయ్యే అవకాశం లేకపోలేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఫీల్డ్ మార్షల్ తర్వాత నెక్స్ట్ వాళ్ళకున్న హైయెస్ట్ పొజిషన్ ఏంటి అని అంటే ప్రెసిడెంట్. సో ఆసిఫ్ మునీర్ కూడా ప్రెసిడెంట్గా అయ్యే అవకాశాలు ఉండొచ్చు, అతనికి ఆశ ఉన్న అవకాశాలు కూడా ఉండొచ్చు.